డాగ్నోసిస్ అని చెప్పేసి బెంగుళూరు చెందిన ఒక కంపెనీ, స్టార్టప్ కంపెనీ. వీళ్ళు కుక్కని యూజ్ చేసి, డాగ్‌ని యూజ్ చేసి దాని ద్వారా 7 రకాల పైగా క్యాన్సర్‌లని వీళ్ళు కనుక్కోబోతున్నారనమాట. అంటే మనిషికొచ్చే క్యాన్సర్స్. మనకి క్యాన్సర్ వస్తది కదా! ఆ క్యాన్సర్‌ని నార్మల్‌గా క్యాన్సర్ వచ్చిన వ్యక్తి అతను శ్వాస తీసుకుంటూ ఉంటాడు కదా! ఆ శ్వాసని ఒకవేళ కుక్క గాని సెన్స్ చేయగలిగితే దాని మెదడుకి తెలుస్తదంట. ఎ ఎ ఎలాంటి క్యాన్సర్ అదని చెప్పేసి తనకి తెలుస్తది డాగ్‌కి. సో, దాన్ని మనం డాగ్ మైండ్‌లోని ఇన్ఫర్మేషన్‌ని మనం ఎలా తెలుసుకోవాలి? ఇదే అన్నమాట ఈ ప్రాజెక్ట్. దీనికోసం వీళ్ళేం చేస్తున్నారంటే ఒక మాస్క్ ఇస్తారు. మనకి నార్మల్ మాస్క్ మనం పెట్టుకునే మాస్క్ ఉంటది కదా! ఫేస్ మాస్క్ అది ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు దాన్ని ఎవరైతే క్యాన్సర్‌తో బాధపడుతున్నారో వాళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ మాస్క్‌ని వీళ్ళకివ్వాలి. కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు కుక్కతో దాన్ని వాసన చూపిస్తారు. కుక్కకేమో ఒక ఈజీ క్యాప్ లాగుంటది. ఈజీ హెల్మెట్ లాగుంటది. దాన్నైతే పెడతారు. అంటే దాని మైండ్‌లో ఉన్న సిగ్నల్స్ ఉన్నాయి గదా! ఆ సిగ్నల్స్‌ని వీళ్ళు తీసుకొని అంటే కుక్క ఏం సెన్స్ చేస్తుందో, అది ఏ క్యాన్సర్ అని సెన్స్ చేస్తుందో దాని సిగ్నల్స్ మైండ్‌లో ఉంటాయి కదా! దాని నుంచి ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ రూపంలో వీళ్ళకి తెలుస్తా ఉంటదనమాట. ఏఐని యూజ్ చేస్తున్నారిక్కడ. ఇది వీళ్ళ ప్రయోగం. సో, ప్రెజెంట్ అయితే దీన్ని వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. దీనికోసం వీళ్ళు యూజ్ చేస్తున్న డాగ్ బ్రీడ్స్ వచ్చేసరికి బిగిల్ ఉంటది గదా! చెవులు పెద్దగా ఉంటాయి. ఆ బిగిల్ అను లాబ్రాడర్ 2 డాగ్స్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు.